శ్రీమాత్రే నమః. కృష్ణా జిల్లా బండిపాలెం గ్రామంలో 3 రోజులుగా జరుగుతున్నటువంటి ముత్యాల పరమేశ్వరి, పోతురాజు, సుబ్రహ్మణ్యేశ్వర, నాగేంద్ర స్థిర యంత్ర విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలలో భాగంగా ఈరోజు 2వ రోజు విశేషంగా అమ్మవారికి జలాధివాస కార్యక్రమాలు, మహాస్నపన, మూలమంత్ర హోమాలు అవన్నీ కూడా ఉదయం కూడా పూర్తి చేసుకున్నాం. ఈరోజు 4 గంటలకి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ ముత్యాల పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో శ్రీ చండీ సప్తశతీ హవనాన్ని మరికొద్ది క్షణాల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క చండీ సప్తశతి అనగా అమ్మవారి చరిత్రని మనం హోమం చేసుకోవడం, అమ్మవారి చరిత్రని మనం తెలుసుకోవడాన్నే ఈ యొక్క చండీ సప్తశతి అంటారు. చండీ అంటే అమ్మవారి స్వరూపం, సప్తశతి అంటే సప్త అంటే 7, శతము అంటే 100, 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి చండీ సప్తశతి ఈ యొక్క పారాయణ. ఆ యొక్క శ్లోకాలతో హోమం చేసుకోవడమే ఈ యొక్క విశేషమైనటువంటిది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపకంగా చండీ సప్తశతిలో 13 అధ్యాయాలు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయానికి విశేషంగా ఒక్కొక్క ఆహుతితో అమ్మవారికి హోమం చేయడం జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటగా మొదటి అధ్యాయం మొత్తం కూడా మహాకాళి స్వరూపకంగా, 2, 3, 4 అధ్యాయాలు మహాలక్ష్మీ స్వరూపకంగా, 5 నుండి 13 అధ్యాయాల వరకు కూడా మహాసరస్వతి స్వరూపకంగా అమ్మవారి చరిత్రని మనం వినడం, హోమం చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా చాలా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క చండీ సప్తశతి ఆ స్వరూపమైనటువంటి ముత్యాల పరమేశ్వరి యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. మాతా మహారాజ్ఞికి జై.